వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈరోజే భీష్మాష్టమి, ఫిబ్రవరి 17 రథసప్తమి తర్వాత రోజు శనివారం రోజు భీష్మాష్టమి రావడం ఎంతో విశేషం. మాఘశుద్ధ అష్టమినే భీష్మాష్టమిగా పిలుస్తారు. ఈరోజు భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు తర్పణాలు వదిలి ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం తొలగిపోతుందని, నిజానికి సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది ఈరోజు భీష్మాష్టమి రోజు పూజ చేస్తే. మహాభారతంలో గొప్ప పోరాట యోధుడు భీష్ముడు. అంతటి భీష్ముడికి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే స్వచ్ఛంద మరణం పొందటానికి ఈ భీష్మాష్టమిని ఎంచుకుంటాడు. ఈరోజు భీష్ముడు ఈ లోకాన్ని విడిచి స్వచ్ఛంద మరణంతో మోక్షం పొందాడని, ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయాడని ప్రతీది. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి మహాభారత యుద్ధంలో ధర్మం గురించి బోధించాడని చెబుతారు. తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. తన మరణాన్ని తానే నిర్ణయించుకోగల వరం పొందిన వ్యక్తి భీష్ముడు. ఉత్తరాయణ కాలం రాగానే మరణించాలని, అప్పటి వరకు అంపశయ్య మీద ఉండి జీవించాలని అనుకున్నాడు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత మరణించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో రథసప్తమి తర్వాత అష్టమి నాడే భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడే ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని గురించి వివరంగా చెప్పాడు. భీష్ముడు ధర్మాల గురించి, అధర్మాన్ని గురించి ధర్మరాజుతో ఎన్నో కథలు, ఎన్నో నీతి వాక్యాలు, ఎన్నో బోధనలు చేశాడు. ధర్మం వైపు నడిస్తే అధర్మం అనేది ఉండదని ధర్మరాజుతో భీష్ముడు చెప్పాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఎప్పటికీ ఆ కృష్ణ పరమాత్ముని పాదాలు వదలలేదు. నిరంతరం ఆ విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ ఆయన్నే తలుచుకునేవాడు. అలా మాఘ అష్టమి నాడు, రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి నాడు స్వచ్ఛంద మరణం చెంది ఆ విష్ణుమూర్తిలో ఐక్యమైపోయాడు, అంటే మోక్షం పొందాడని. భీష్మాష్టమి రోజు భీష్ముడి పూజ చేయటం వల్ల విధేయత కలిగిన సంతానం పొందుతారని, పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని, అదృష్టం మీ తలుపు తడుతుందని పురాణాలు చెబుతున్నాయి. సనాతన హిందూ మతంలో ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మాష్టమి రోజు ఉపవాసం ఉండి పూజ చేయటం వల్ల మంచి బుద్ధి, నిజాయితీ కలిగిన బిడ్డలు జన్మిస్తారని నమ్ముతారు. అలాంటి రోజు ఈరోజు మనం పూజ చేయటం వల్ల మనకి పుణ్యం, శాంతిని కలిగించే రోజు ఈ భీష్మాష్టమి రోజు కనుక ఈరోజు ఖచ్చితంగా భీష్ముడికి తర్పణాలు వదిలితే భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయని, ఈ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుతో ఈ లోకంలో ఎలా నడిస్తే మంచి జరుగుతుంది, ఎలా నడిస్తే ధర్మం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అలాగే విష్ణు సహస్రనామాన్ని ఈ లోకానికి అందించాడు. అయితే భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఈ పంచపాండవులకి కొన్ని బోధనలు చెప్పాడు. ఆ బోధనలే మన ప్రపంచానికి మార్గదర్శకాలుగా మారాయి. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని భీష్ముడు పాటిస్తాడు. ఆ విషయాన్నే ధర్మరాజుతో చెప్పాడు. కోపాన్ని విడిచిపెట్టినవాడు ఇతరులను క్షమించాలని, వారి మీద ప్రేమ, కరుణ చూపించాలని చెప్పాడు. ఏదైనా కార్యం తలపెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయాలని, తోటి వారి పట్ల ప్రేమ, దయ చూపించాలని, ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని, ధర్మం మార్గంలో నడవాలని, కష్టపడి పని చేయాలని భీష్ముడు బోధించాడు. అలాగే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, అందరినీ మనమే రక్షించాలని చెప్పాడు. ఇలా భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుతో ఎన్నో విషయాల గురించి చెప్పాడు. అలాగే వచ్చేది కలికాలమని, కలికాలంలో ప్రజలు ఎలా నడుచుకుంటారనేది, ఒకరి పట్ల ఒకరు ఎలా మోసాలు జరుగుతాయని కూడా భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్పాడు. అంత మంచి మనసున్న భీష్ముడు మరి ధర్మం వైపు ఉన్న పాండవుల తరపున పోరాడకుండా కౌరవుల తరపున యుద్ధం చేశాడు అనేది ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. ఉత్తమ జ్ఞానం, శక్తి, మంచి చెడులను అర్థం చేసుకున్నప్పటికీ తాను అంపశయ్యపై ఉన్నప్పుడు తన నిర్ణయానికి గల కారణాన్ని వివరించాడు. తాను కౌరవులతో జీవించి వారి ఉప్పు తిన్నాను, ఆ రుణం తీర్చుకోవడం
కోసం తన ధర్మం అని వివరించాడు. ఆ సమయంలో కొన్ని తప్పులు జరుగుతున్నా చూస్తూ ఏమీ చేయలేక ఉండిపోయినందుకు పాప పరిహారంగా ఈ అంపశయ్యని అనుభవిస్తున్నాను. కృష్ణ, నన్ను మన్నించు అని పాండవులతో ధర్మరాజుతో ఇలా చెప్పాడు భీష్ముడు. పురాణాల ప్రకారం భీష్ముడు శంతనుడు గంగా కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుడి నుంచి ఇచ్చిన మరణ అనే వరం అంటే కోరుకున్నాడు. మరణం సంభవించే వరం పొందాడు. అంటే తన ఇష్టానుసారంగా సృష్టికి విరుద్ధంగా ఎవ్వరూ చంపలేరు. తన మరణాన్ని తను చనిపోవాలనుకున్నప్పుడే మరణం సంభవిస్తుందని ఆ వరాన్ని తండ్రి చేత పొందిన భీష్ముడు దక్షిణాయనంలో కురుక్షేత్ర సంగమంలో భీష్ముడి ఒళ్ళంతా బాణాలతో నింపారు. అలా భీష్ముడు బాణాలతో నింపినప్పటికీ ప్రాణాలు వదలకుండా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రథసప్తమి తర్వాత ఉత్తరాయణం వచ్చే వరకు భీష్ముడు కన్ను మూయకుండా అంపశయ్యపైనే ప్రాణాలతో ఉండిపోయాడు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత రథసప్తమి మర్నాడు వచ్చే అష్టమి రోజు తుదిశ్వాస వదిలాడు. అందుకే ఈరోజు భీష్మాష్టమిగా పిలుస్తారు. భీష్ముని గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటాడు. అది విన్న కొంతమంది భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా అడుగుతారు. అందరూ మిమ్మల్నే తలుచుకుంటున్నారు కదా, మరి మీరు నిరంతరం ఎవరిని స్మరిస్తున్నారు అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను ప్రస్తుతం స్మరించేది నా భక్తుడైన నామాన్ని. ఆ భక్తుడే భీష్మ పితామహుడు అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవుడు కాడని, సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడుగా ఈ లోకానికి శ్రీకృష్ణ పరమాత్ముడుగా వచ్చాడని గుర్తించిన వాడిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా కనిపించకపోయినా నారాయణుడికి మహాభక్తుడు భీష్ముడు. అందుకే ప్రహ్లాద, నారద, పరశుర, పుండరీక, వ్యాస, అంబరీష, శునక, సౌనక, భీష్మ అంటూ మహాభక్తుల కోవలో భీష్ముడిని చేర్చాడు. భగవంతుడు కూడా భక్తికి దాసోహం అనాల్సిందే. ఎవరైతే స్వామి కోసం మనస్ఫూర్తిగా తరిస్తారో ఆ భక్తుడి కోసం పరమాత్ముడు కూడా ఆలోచిస్తాడు. అందుకే భీష్ముడు కురుక్షేత్ర సంగమంలో అనంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులు కృష్ణుడు వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం శ్రీ మహావిష్ణువుగా కనిపించాడు. భక్తి ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. భక్తి రూపంలో భగవంతుడు కనిపిస్తాడని శ్రీకృష్ణుడు భీష్ముడికి నిరూపించాడు. అందుకే భీష్ముడు పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు నిరంతరం ఆ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని ఈ లోకానికి అందించాడు. అందుకే ఈ భీష్మాష్టమి రోజు ఎవరైతే భీష్ముడికి తర్పణాలు వదులుతారో సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి, 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు భీష్ముని గురించి విన్నా, చదివినా, వినిపించినా సకల పాపాలు తొలగిపోతాయి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.